అయిపోయింది. ఆ కొద్ది మంచి రోజులు కూడా అయిపోయినాయి. మన జోబుకి చిల్లు పెట్టడానికి వాట్సాప్ కూడా మొదలుపెట్టేసింది. ప్రతి నెల మంత్లీ సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకొచ్చేస్తుంది వాట్సాప్ కూడా. అది ఎన్నో రోజులు, సంవత్సరాల దూరంలో లేదు. మహా అంటే వారాలు, ఇంకొక 2-3 వారాల్లో వచ్చేస్తుంది. ఏం జరుగుతుందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గనక గుర్తుందో లేదో వాట్సాప్ చాలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ వాళ్ళు కొనుక్కున్నప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ ఫ్రీ, సెకండ్ ఇయర్ నుంచి ఇన్ని రూపీస్ కడితే మనకి వాడుకోవచ్చు అని చెప్పి పెట్టారు. బట్ ఎప్పుడైతే ఫేస్బుక్ కొనేసుకుందో అప్పటి నుంచి అందరికీ ఫ్రీ చేసేసింది. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో వాట్సాప్కి 2 బిలియన్ యూజర్స్ ఉన్నారు భయ్య. అండ్ మీకు గుర్తుంటుందో లేదో చాలాసార్లు ఈ మధ్య సర్వర్ బ్రేక్ డౌన్లు అవ్వటం, లేకపోతే వాట్సాప్ పనిచేయకుండా ఉండటం, చాలా అకౌంట్స్ని బ్యాన్ చేసేయడం జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే యూజర్స్ చాలా పెరిగిపోయారు వాట్సాప్లో. అండ్ సర్వర్ హ్యాండిల్, సర్వర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తుంది మన మెటా అండ్ ఫేస్బుక్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు వాట్సాప్లోకి యాడ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. అండ్ ఈ యాడ్స్ ఎక్కడ వస్తాయి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీరు మెసేజెస్ చేస్తున్నారు, అందులో కాదు వచ్చేది. మీకు చాట్స్ చేసేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు గ్రూప్స్లో రావు. బట్ ఏంటి అంటే మనకి స్టోరీస్ ఉంటాయి చూసారా, మనకి వాట్సాప్ స్టోరీస్ మనం రోజు చూస్తూ ఉంటాం. వాట్సాప్ స్టోరీ మధ్యలో యాడ్స్ వస్తాయి. ఒక స్టోరీ వస్తుంది, ఒక యాడ్ వస్తుంది, ఒక స్టోరీ వస్తుంది, ఒక యాడ్ వస్తుంది. ఇలా మనకి ఎవ్రీ డే మనం చేసే చాట్స్ని బట్టి, మనం వాడుతున్న లైక్ మెసేజెస్ని బట్టి యాడ్ రికమెండేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాట్సాప్ మన మెసేజెస్ని చదవలేదు, కానీ ఏం జరుగుతుందో ఒక ఐడియా ఉంటుంది వాట్సాప్కి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మీ ఫ్రెండ్తో నేను నెక్స్ట్ వీక్ ఇట్లా టూర్కి వెళ్తున్నాను అని మీరు అన్నారనుకోండి, ఆ టూర్ అనే కీవర్డ్ని తీసేసుకొని మీకు స్టోరీలో యాడ్స్ చూపించడం మొదలు పెడుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్కి ఈ యాడ్స్ వల్ల చాలా మనీ జనరేట్ అనేది అవుతుంది. అండ్ ఈ మనీ తోటి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెటా, ఏఐ అండ్ అంతేకాకుండా వాట్సాప్ సర్వర్స్ని మేనేజ్మెంట్కి వాటికి యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రెండోది, ఈ యాడ్స్ మీకు కనపడకుండా ఉండాలి అంటే మీరు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు లైక్ మనకి ఫేస్బుక్, యూట్యూబ్ ఎట్లా, యూట్యూబ్లో మనకి ప్లే చేసినప్పుడు ఇనిషియల్గా యాడ్ వస్తుంది. మీకు యాడ్ రాకుండా ఉండాలంటే సంవత్సరానికి 1000 రూపాయలు 1500 కట్టు, నీకు యాడ్స్ రావు అంటది. సిమిలర్గా మనకి వాట్సాప్ కూడా అలానే చేస్తుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తున్నాయి చూసారు కదా, ఎంత భయంకరంగా ఎన్నెన్ని వస్తున్నాయో యాడ్స్ ఈ మధ్య. ఇప్పుడు అదే విధంగా మనకి ఫేస్బుక్లో కూడా రాబోతుంది. అండ్ యాడ్ చూసిన యాడ్లు అంటే అట్లా భయ దారుణం అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే, అరే భయ్ అందరికీ ప్రతి నెల ₹1 తీసుకో, మొత్తం 2 బిలియన్ యూజర్స్ దగ్గర ₹1 తీసుకో. అవసరం లేనోడు రెండో వాట్సాప్, అనవసరమైన వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసేస్తాడు. ఒకవేళ 1 బిలియన్ యూజర్స్ ఉన్నారంటే నీకు ప్రతి నెల 1 బిలియన్ మనీ జనరేట్ అవుతుంది. వాడుకో మంచిగా. అండ్ అంతేకాకుండా ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ మీకు హెల్ప్ చేసుకో. బట్ ఈ యాడ్స్ పెట్టడం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ అప్లికేషన్ తగ్గించేస్తుంది. మీరేమనుకుంటున్నారు, ఏ యాడ్స్ పెట్టడం హై క్వాలిటీ ప్రోడక్ట్ లాగా అనిపిస్తుందా, లో క్వాలిటీ చీప్గా అనిపిస్తుంది? నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఎందుకంటే యాడ్స్ చూసినప్పుడు ఇదో చీప్ ప్రోడక్ట్లా అనిపిస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం, వేరే ఆల్టర్నేటివ్ లైక్ టెలిగ్రామ్ అని, సిగ్నల్ అని, మనకి ఇలాంటి అప్లికేషన్స్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. మీరేమనుకున్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వాట్సాప్ ఏదైతే మూవ్ చేసిందో యాడ్స్ స్టార్ట్ చేయడం అండ్ సబ్స్క్రిప్షన్ మోడల్కి వాళ్ళు ఎంట్రీ ఓపెన్ చేయడం అనేది మీరు సపోర్ట్ చేస్తారా లేదా కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి గైస్. ఎందుకంటే ఇది చాలా పెద్ద అప్డేట్ వాట్సాప్ రిలేటెడ్గా. అందరూ వాట్సాప్ యూజ్ చేస్తారు, సో అందరికీ షేర్ చేయండి. వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.